ఇది బిగ్ బాస్ తెలుగు 9 లేటెస్ట్ అప్డేట్స్ పై ఒక చిన్న మాట. సో ఇంట్లోకి కొత్తగా వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, అంటే ఆట మధ్యలో జాయిన్ అయ్యేవాళ్లన్నమాట. వాళ్ళు రావడంతో అబ్బో, ఇంట్లో అంతా మారిపోతోంది. పాతవాళ్ల గేమ్ ప్లాన్స్, వాళ్ల మధ్య గొడవలు అన్నీ ఇప్పుడు భలే ఇంట్రెస్టింగ్గా మారాయి. చూద్దాం అసలు ఏం నడుస్తోందో. సరే, ఇప్పుడు మెయిన్ హైలైట్స్ ఏంటో చూద్దాం. 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిగా ఈ వైల్డ్ కార్డ్ స్ట్రాటజీస్. వీళ్లు బయట గేమ్ చూసి వచ్చారు కాబట్టి ఒక పక్కా ప్లాన్తో ఉన్నట్టున్నారు. ముఖ్యంగా తనుజా లాంటి వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటారా? బహుశా తను బాగా ఆడుతోందని బయట టాకుందేమో, కాని లోపల పరిస్థితి వీళ్ల అనుకున్నట్టు లేదేమో అనిపిస్తోంది. మరి వీళ్ల ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. రెండవది కంటెస్టెంట్ల ఆట తీరు. అది మారుతోంది. మొదట్లో సైలెంట్గా, అమాయకంగా కనిపించిన తనుజా ఇప్పుడు భలే తెలివిగా ఆడుతోంది, ముఖ్యంగా నైట్ డిస్కషన్స్లో. ఇంకోవైపు ఇమ్మాన్యుయల్ ఇంతకాలం సేఫ్ గేమ్ ఆడాడు కదా, ఇప్పుడు మాత్రం భరణి, తనుజాలపై ఫోకస్ పెట్టి యాక్టివ్ అయ్యాడు. ఇక రమ్య సంగతి. ఆమెకు ఫుడ్ పవర్ వచ్చిందిగా, అంటే ఇంట్లో ఫుడ్ అంతా ఆమె కంట్రోల్ అన్నమాట. ఆమె సుమన్ శెట్టితో కలిసి పెద్ద లిస్టే ఆర్డర్ చేసింది. కాని ఆమె మాటలకి చేతలకి సంబంధం లేదని కూడా టాక్ వస్తోంది. ఇక చివరిగా గొడవలు, బంధాలు. హౌస్లో గొడవలు మామూలుగా లేవు. మాధురి, దివ్య మధ్య ఆల్రెడీ హీట్ నడుస్తోంది. త్వరలో మాధురి, తనుజా మధ్య కూడా పెద్ద గొడవే జరగొచ్చు అనిపిస్తోంది. ఇక భరణి, ఆయన అందర్నీ నాన్నా నాన్నా అంటూ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కదా, దాన్ని కొందరు స్ట్రాటజీ అంటున్నారు. సంజన లాంటి వాళ్లైతే అది విషమిచ్చి అమృతం పంచినట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. గ్రూపులు కట్టడాలు, టార్గెట్ చేయడాలు ఇవన్నీ బాగా ఎక్కువయ్యాయి. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఫుల్ వ్యూహాలు, ఎత్తుగడలతో రోజురోజుకీ డ్రామా పెరుగుతూ మనకు కావాల్సిన మసాలా అందిస్తోందన్నమాట.